In this video, I am going to interview someone. This is me. అవును మన బ్రెయిన్. I have some questions. I have a lot of answers. సార్ మీకు మనసుకు గల సంబంధం ఏంటి? అక్రమ స్మోకర్, డ్రింకర్ మానేయాలంటే ఎలా? ఇలా ఏ అర్థం అవ్వలేదు సార్. ఒక ధనవంతుడి పేరు చెప్పు. బిల్ గేట్స్. మరి ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ఎందుకు సార్ ప్రవర్తిస్తారు? పుట్టిన ప్రతి పిల్లాడి బ్రెయిన్ ఒక ఎంటీ మెమోర్ లాంటిది. చాలా మందికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు సంపాదించడం ఎలా? అభివృద్ధి మానవాళికి ఎలా సార్ ఆటంకం అవుతుంది? అందరికీ అన్ని స్కిల్స్ ఎందుకు ఉండవు? ఎందుకని పెట్టుకుంటారు? Hi, hello everyone. In this video, I am going to interview someone who has never been interviewed before. ఇప్పటి వరకు ఎవరు ఇంటర్వ్యూ చేయని వ్యక్తిని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అంబానీ నుంచి అడుక్కు తినేవాడి వరకు, బిల్ గేట్స్ నుంచి బికారి వరకు ప్రతి ఒక్కరిలోనూ ఇతను ఉంటాడు. మన గెలుపోవటంలన్నింటికీ కారకుడు. దిస్ ఈజ్ మీ. అవును, మన బ్రెయిన్. దేన్నైనా అర్థం చేసుకునే ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. ఆనందం, ఆశ్చర్యం, బాధ, భయం, సుఖం, దుఃఖం, ఈర్ష, ద్వేషం ఇలాంటి అన్ని ఎమోషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ స్వయంగా మన బ్రెయిన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. I have a lot of answers. థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ మీకు మనసుకు గల సంబంధం ఏంటి? నేను చూడడానికి ఒక ఆకారంలో, శరీర భాగాల్లో ఒక భాగంలో ఉంటాను, కానీ మనసు అలా కాదు. ఏ ఆకారంలో ఉంటుందో, ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఏ సైంటిస్టుకు తెలియదు. బాధ, భయం, ఎగ్జైట్మెంట్ ఇలాంటి ఎమోషన్ అయినా ముందుగా మనసు ఫీల్ అయ్యి దాన్ని మనసు మోస్తూ డబల్ చేసినట్టు పంపిస్తుంది. ఇలాంటివి చిన్నతనంలో 20-25 ఏళ్ళ వయసు గల మనుషులలో ఉండే నేను ఏ ఎమోషన్ అయినా హైలో ఫీల్ అవుతాను. బాధ, భయం వలన చాలాసార్లు కనీసం మంచి చెడులను ఆలోచించే విచక్షణను కోల్పోతాను. ఇలా ఎమోషన్స్ని, ఆలోచనలు పంచుకోవటం వలన నాకు మనసుకు మధ్య మంచి సంబంధం ఉంటుంది. కానీ మీరు గమనించాల్సింది నేను, మీరు, మనసు వేరు అని. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు మనసు తన వెంట వెళ్ళమని ప్రేరేపిస్తుంది. బ్రెయిన్ అంటే నేను వద్దు, ఎందుకు రిస్క్ అంట. మీరు నా మాట వినాలా, మనసు మాట వినాలా అర్థం కాదు. అమ్మాయి వెళ్ళిపోతుంది, మీరు గింజుకుంటారు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మీరు, నేను, మనసు వేరు అని. సార్ ఒక వ్యసనపరుడు, ఎగ్జాంపుల్ స్మోకర్, డ్రింకర్. పర్సనల్గా నాకు ఎలాంటి హ్యాబిట్స్ లేవు కాబట్టి నేను ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. హ్యాపీ ఆర్ సాడ్ మూమెంట్స్లలో రుచికరంగా ఏదో ఒకటి తినాలి అనుకుంటాను. స్మోకింగ్, డ్రింకింగ్ ఎలాగో ఇది కూడా ఒక వ్యసనం అని నాకు అర్థమవుతుంది. దీన్ని మానేయాలంటే ఎలా? ఏదైనా ఎలా మొదలవుతుందో అలాగే అంతం చేయాలి. అప్పుడే దాన్ని పూర్తిగా మానగలం. అంటే అర్థం కాలేదు సార్. ఒక డ్రింకర్ డ్రింకింగ్ మానాలి అని సడన్లీ స్టాప్ చేయకూడదు. సడన్లీ స్టాప్ చేయడం వల్ల మళ్ళీ మొదలుపెట్టే అవకాశం 100% ఉంటుంది. చాలామంది ఇదే తప్పు చేస్తారు. మానేయాలి అనే ముందు మొదలు పెట్టడానికి మూల కారణం ఆలోచించాలి. స్టార్ట్ చేయకముందు ఎవరైనా జీరోలోనే ఉంటారు. నెమ్మదిగా ఒక్కో స్టెప్ పెంచుతారు. ఒక స్టేజ్ వరకు ఫుల్ ఆల్కహాలికల్గా మారుతారు. ఆల్కహాల్ స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కో స్టెప్ తగ్గించాలి. ఇలా పూర్తిగా జీరోకి రావాలి. ఇది సరైన ప్రాసెస్. డ్రింక్ చేసే వాళ్ళకు, స్మోక్ చేసే వాళ్ళకు, ఫోన్ చూసే వాళ్ళకు, ఇలా ఏ హ్యాబిట్నైనా మానాలి అనుకుంటే ఇదే సరైన ప్రాసెస్. సార్ జనరల్గా అందరికీ ఉండే క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డబ్బులు సంపాదించడం ఎలా? డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మానేయటం వల్ల ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అదేలా సార్? చాలా డబ్బులు ఉన్న ఒకరి పేరు చెప్పు. బిల్ గేట్స్. అతను నన్ను బాగా ట్రైన్ చేశాడు. వీళ్ళు ఎప్పుడు ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించరు. ఏం చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్, నువ్వు డబ్బు కావాలంటే ఏం చేస్తావు? పనికెళ్తా డబ్బులు తెచ్చుకుంటాను. వీళ్ళు నీతో మంచి ప్రోడక్ట్ చేయిస్తారు. నువ్వు చేసిన ప్రోడక్ట్ జనాలకి అవసరమైంది, మంచిది కావడంతో మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మిస్తారు. దీంతో వాళ్ళకి డబ్బు వస్తుంది. వీళ్లకు నీకు తేడా ఏంటంటే వీళ్ళు ప్రపంచానికి ఏం కావాలో ఆలోచిస్తారు, దాన్ని ప్రపంచానికి అందిస్తారు. నువ్వు నీకేం కావాలో కూడా క్లారిటీ లేక పనికెళ్తావు, డబ్బు సంపాదిస్తావు. సంపాదించిన డబ్బు ఏం చేయాలో తెలియక సోషల్ స్టేటస్ కోసం ఖర్చు చేస్తావు. అందుకే ఎక్కువగా సంపాదించలేవు, సంపాదించిన దాన్ని మెయింటైన్ చేయలేవు. సార్ తెలుగులో ఒక కోట్ ఉంటుంది, విపరీత బుద్ధి వినాశనానికి కారణం అని. అది నిజమా సార్? అభివృద్ధి మానవాళికి ఎలా సార్ ఆటంకం అవుతుంది? మైగ్రేన్ స్టార్ట్ అవ్వక ముందు మనిషికి, జంతువుకి అస్సలు తేడా లేదు. ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలుపెట్టాడో ఇప్పుడు మనిషికి సులువుగా తిండి దొరకడం స్టార్ట్ అయింది.
నెమ్మదిగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గి మెంటల్ యాక్టివిటీ పెరిగింది. అప్పుడు మనుషులలో అవసరాలు తీర్చుకునేందుకు వస్తు మార్పిడి విధానం మొదలై నెమ్మదిగా డబ్బు వచ్చి చేరింది. జనాభా పెరగడం మొదలైంది. ఎక్కువ మందికి నాణ్యమైన ఆహారం అందించడం కష్టమైన ప్రాసెస్ కాబట్టి రసాయనాలు వాడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆ రసాయనాల ఆహారం తినడంతో పాటు ఏసీ, ఫ్రిడ్జ్, వాహనాల పొగ వల్ల ఓజోన్ పొర డ్యామేజ్ అయి సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడడం, ఫ్యాక్టరీస్లో వేస్ట్ వాటర్ సముద్రాల్లో కలపడం, వీటి వల్ల వాతావరణాల్లో మార్పులు, ఇలా అన్నింటిలో నాణ్యత తగ్గటం, వీటిని వాడిన మనుషుల లైఫ్ టైం పూర్తిగా తగ్గటం, ఇలా మనుషుల విపరీతమైన ఆలోచనలే మనిషికి ఆటంకమవుతున్నాయి. సార్, ఎవ్రీ పర్సన్ ఉండేది మీరే కదా, మరి ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ఎందుకు సార్ ప్రవర్తిస్తారు? అందరికీ అన్ని స్కిల్స్ ఎందుకు ఉండవు? బాగా అబ్జర్వ్ చేస్తే డాక్టర్ పిల్లలు డాక్టర్ అవుతారు, లాయర్ పిల్లలు లాయర్ అవుతారు, యాక్టర్ పిల్లలు యాక్టర్ అవుతారు. ఇలా ఎక్కువగా ఎవరి పిల్లలు వారిలా అవుతారు. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మొత్తం వాళ్ళ పేరెంట్స్ ప్రొఫెషన్కి సంబంధించిందే ఉంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లాడి బ్రెయిన్ ఒక ఎంటీ మెమోరీ లాంటిది. అందులో నువ్వు ఏదైతే డేటా నింపుతావో అదే నీకు తిరిగి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ తన కూతుర్ని డాక్టర్ చేయాలి అనుకుంటాడు. తన కూతురు చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే మాటలు, మెడిసిన్ గురించి పేరెంట్స్ చెప్పేది వినటం, వాళ్ళ పనిని బాగా అబ్జర్వ్ చేయడం, అలా నెమ్మదిగా మెడికల్ ప్రొఫెషన్పై ఇంట్రెస్ట్ పుట్టి చదివి ప్రాక్టీస్ చేసి తను కూడా డాక్టర్ అవుతుంది. అదే ఒక రైతు కొడుకు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేది విని వాళ్ళ పేరెంట్స్ పొలంలో చేసే పనిని అబ్జర్వ్ చేసి చాలా సమయాల్లో వీళ్ళు కూడా పనిచేసి వ్యవసాయం మీద మంచి నాలెడ్జ్ సంపాదిస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు మాలా అవ్వకూడదు అనుకుంటారు. వాళ్ళు కూడా మేము వ్యవసాయం చేయకూడదు అనుకుంటారు, కాబట్టి రైతు కాలేరు. ఇలా ఒక్కో బ్రెయిన్ ఒక్కో విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. కాబట్టి సొసైటీలో ఒక్కో పర్సన్ ఒక్కో విధంగా తయారవుతారు. సార్, చాలామందికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు చేయాల్సిన పని రేపు రేపు అని వాయిదా వేస్తూ వెళ్తారు. అలాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఎవరి మైండ్ అయినా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ వల్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ రెండు రకాలు. ఒకటి గుడ్ డోపమిన్, రెండు చీప్ డోపమిన్. ఎవరైనా ఎంటర్టైన్మెంట్ దొరికే పని చేయడానికి అస్సలు వెనకాడరు. బద్ధకస్తులు ఫీల్ అయ్యే ఎంటర్టైన్మెంట్లో చీప్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. దీనికి అలవాటు పడిన వాళ్ళు పనికి మళ్ళీ పనులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తారు, ఫోన్ చూస్తారు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడం కంటే వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతారు. సోషల్ స్టేటస్ కోసం పిచ్చి పనులు చేస్తుంటారు. కాన్ఫిడెంట్గా అస్సలు ఉండరు. ఇంకో రకం వ్యక్తులు, వీళ్ళు వాళ్ళ పనిని ఎంటర్టైన్మెంట్గా మార్చుకుంటారు. బుక్స్ చదువుతారు. ఒక సమస్యను స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తిగా పరిశీలించి సొల్యూషన్ వెతుకుతారు. వీళ్ళలో గుడ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు. సార్, రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తున్నా, విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మన గోల్స్ని అచీవ్ చేయొచ్చు అని. ఇది నిజమా సార్? 100% నిజం. నాకు నిజానికి అబద్ధానికి పెద్దగా తేడా తెలియదు. నాకు తెలిసిందే నిజమని నమ్ముతా. ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ గ్రహం బెల్ ఒక థీసిస్ చదివినప్పుడు అందులో ఓవెల్ సౌండ్ కెన్ బి ఎలక్ట్రికలీ ప్రొడ్యూస్డ్ అని ఉంటే అతను ఓవెల్ సౌండ్ కెన్ బి ఎలక్ట్రికలీ ట్రాన్స్ఫర్డ్ అని చదివి తప్పును బలంగా నమ్మి ఫోన్ కనిపెట్టాడు. ఇక్కడ జరిగిందేంటి? అతను తప్పు చదివానని అతనికి తెలియదు కాబట్టి అతనికి తెలిసిందే నిజమని పదే పదే ఊహించుకొని, అంటే మైండ్లో విజువలైజ్ చేసుకొని దాని ప్రకారం ఫోన్ తయారు చేశాడు. ఇక్కడ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, చదివింది అబద్ధం అని తెలియక చదివిన దాన్ని నిజమని బలంగా నమ్మాడు. 2, ఫోన్ ఎలా వర్క్ చేయాలో ఊహించుకున్నాడు కాబట్టి అతని ఊహకు తగ్గట్టు ఫోన్ని తయారు చేశాడు. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలంటే, ఒక పనిని ఊహించుకొని నీ ఊహ ప్రకారం దాన్ని చేస్తే 100% అందులో సక్సెస్ వస్తుంది. ఫైనల్గా థ్యాంక్ యూ సార్. మా ప్రతి ప్రశ్నకు లాజికల్గా ఆన్సర్ చెప్పి మాకు అర్థమయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ.